2024 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు బాధ్యత పగ్గాలు అప్పచెప్పింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. లియోనల్ మెస్సీ బార్సిలోనా, క్రిస్టియానో రొనాల్డో రియల్ మాడ్రిడ్, ధోని చెన్నై సూపర్ కింగ్స్. ఇదే కోవలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్. ఇవి సూపర్ హిట్ కాంబినేషన్స్. ఈ స్టార్ ప్లేయర్లను వేరే జట్టుతో ఊహించుకోవడానికి అభిమానులకు మనసు ఒప్పదు. కానీ కాలానికి తగ్గట్లు మనుషులు మారాలి అన్నట్లు ముంబైతో రోహిత్ 12 ఏళ్ల అనుబంధానికి తాజాగా ముగింపు పడింది. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, హర్భజన్ సింగ్ లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని పనిని రోహిత్ చేసి చూపించాడు. వచ్చి రాగానే ముంబైకి టైటిల్ కరువును తీర్చేశాడు. తన అద్భుత నాయకత్వ పటిమతో 10 ఏళ్లలో ముంబైకి 5 ఐపీఎల్ టైటిళ్లతో పాటు ఛాంపియన్స్ లీగ్ విజేతగా నిలిపి ఔరా అనిపించాడు. అయితే సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో ముంబైకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించిన రోహిత్ను పక్కకు తప్పిస్తూ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. గత 2 ఏళ్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా వ్యవహరించి ఈ మధ్య తిరిగి జట్టులోకి వచ్చిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్ మీడియా సైట్ల ద్వారా అభిమానులతో ముంబై ఇండియన్స్ పంచుకుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వారసత్వాన్ని కొనసాగించేందుకు ముంబై ఇండియన్స్ మొగ్గు చూపిందన్నారు టీం హెడ్ మహేల జయవర్ధనే. ఇందులో భాగంగా సచిన్ నుంచి హర్భజన్ సింగ్, అలాగే రికీ పాంటింగ్ నుంచి రోహిత్ శర్మ, ఇప్పుడు రోహిత్ నుంచి హార్దిక్ కు నాయకత్వ బదిలీ జరిగిందన్నారు. జట్టును మరింత బలంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రోహిత్ సారథ్యంలో ముంబై అనితర సాధ్యమైన విజయాలు సాధించింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ అద్భుతమైన నాయకత్వ శైలితో జట్టును ముందుండి నడిపించాడు. ఐపీఎల్ చరిత్రలో రోహిత్ కెప్టెన్సీకి ప్రత్యేక గుర్తింపు దక్కిందనే పొగడ్తలు ఒకవైపు ఉంటే, మరోవైపు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై సోషల్ మీడియాలో అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. రోహిత్ తొలగింపు అవమానకరంగా ఉందంటూ పోస్టులు చేస్తున్నారు.